గ్రామాన మండలాల జిల్లాలందు కూడా ప్రతి ఒక్కరూ కూడా భారత సైనికులుగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దేశంలోకి అనేకమైనటువంటి అల్లరి మూకలు ఈ యొక్క మన దేశంలోకి చొచ్చుకొస్తున్నాయి. ఏ ప్రాంతంలో అయినా ఎక్కడైనా కూడా ఎక్కడైనా దాగి ఉన్నారా, ఎవరిలో ట్రైనింగ్ తీసుకుంటున్నారా, ఏదైనా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొని ఇండైరెక్ట్గా వాళ్ళు పనిచేస్తున్నారా, పాకిస్తాన్ నుంచి వచ్చారా, బంగ్లాదేశ్ నుంచి వచ్చారా, రోహింగ్యాలుగా వచ్చారా, తర్వాత ఏ విధమైనటువంటి వాళ్ళు ఈ కంట్రీలో ఎక్కడున్నారనే సమాచారాన్ని మనం భారత ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గానికి ఇవ్వడం ద్వారా మనం ఎంతో ప్రభుత్వానికి ఉపయోగపడినట్టయితుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతంలోని యువత అంతా కూడా ఏదో మాకెందుకులే అనుకోకుండా కొత్త వ్యక్తులు ఎవరైనా తిరుగుతూ ఉన్నారా, జిల్లాలో కొత్త వ్యక్తులు ఎవరైనా తిరుగుతూ ఉన్నారా, మండలాల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నారా, ఇటువంటి వాటి మీద కూడా దేశానికి ద్రోహం తలపెట్టేటువంటి పని ఎక్కడైనా జరుగుతుంది అంటే ఖచ్చితంగా దాన్ని మనం అందరము భారత ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ విభాగానికి మనం చేరవేయాల్సిన బాధ్యత యువతదంతా ఉంది. అందుకే యువత మేలుకో అని చెప్తా ఉన్నా. మీరందరూ కరెక్ట్గా పనిచేయండి. దేశం కోసం పనిచేస్తే భావితరాల వారు మనం అందరూ ప్రశాంతంగా ఉంటారు, మనం కూడా ప్రశాంతంగా ఉంటాము. మీరందరూ కూడా ఈ దేశం కోసం రోజు ఒక్క గంట అయినా కూడా మనం పనిచేసి మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి భారతదేశ వ్యతిరేకులను, ముఖ్యంగా భారతదేశానికి వ్యతిరేకంగా జరిగేటువంటి వారు ఎవరైనా సరే, వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా సరే వదలద్దు. వారి పట్టుకొని మనము వారి చరిత్రను తీసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్కి పంపించి దేశ భద్రత విషయంలో మనమందరం కూడా ముందుకు పోవాలా.